హాయ్ అండి. ఈరోజు వీడియో మీరు చూసే ఉంటారు తమ్నేలు. ఈరోజు అయితే యూట్యూబ్ నుంచి ఫస్ట్ జీతం అయితే నేను తీసుకున్నానండి. అది ఎంత తీసుకున్నాను ఏంటి అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఎన్ని రోజుల నుంచి కష్టపడితే ఈరోజు నేను ఫస్ట్ జీతం అయితే తీసుకున్నా, అంతా కూడా మీ వల్లే నేను తీసుకున్నానండి. నా సబ్స్క్రైబర్ వల్లే తీసుకున్నాను. మీరందరూ ఎంతలా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా మనం ఈ జీతం ఎంత వచ్చింది అంటే శాలరీ ఎంత వచ్చింది అని తెలుసుకుంటా ముందు మనం ఒక 5 మినిట్స్ నా యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. నేనైతే 2023లో స్టార్ట్ చేశానండి ఛానల్ని. 2023లో స్టార్ట్ చేస్తే నాకు ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఏంటంటే ఇప్పుడు 2026 వచ్చింది. నేను 2023లో స్టార్ట్ చేస్తే 2026 అంటే 3 ఇయర్స్ అయింది. కానీ నేను అంతా ఎవరు సపోర్ట్ చేయక, ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టక, ఏదో నేను మేకప్ చేసి మేకప్ వీడియోలు పెట్టడం, లేదా హెయిర్ స్టైల్ వేసి హెయిర్ స్టైల్ వీడియోలు పెట్టడం, ఎవరు సపోర్ట్ చేయక ఎందుకు వచ్చింది నాకు, నేను చెయ్యలేను, అందరూ శాలరీ వచ్చిందని చెప్తున్నారు, అసలు అది నిజమేనా, అమ్మ మన వల్ల కాదు, 4000 గంటలు నిండాలి అంటే అమ్మో నేను చెయ్యలేను, ఎందుకంటే సరిగ్గా వ్యూస్ రాక 4000 గంటలు అసలు ఎప్పుడు అయ్యిద్ది, ఎప్పుడు మనం చేయగలుగుతామా, లేకపోతే 4 మిలియన్స్ 10 మిలియన్స్ వ్యూస్ రావాలి షార్ట్స్కి అయితే, పెద్ద వీడియోస్కి అయితే 4000 గంటలు రావాలి. అంత రావాలి అంటే అసలు నేను చేయగలనా, నా వీడియోస్ చేయాలి అంటే ఎవరు తీసేవాళ్ళు లేరు, ఎలా పెట్టగలను అని చెప్పి 2023లో అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఏం చేశానంటే నాకు నచ్చినప్పుడల్లా ఒక వీడియో, నాకు నచ్చినప్పుడల్లా కుదిరినప్పుడల్లా ఒక వీడియో షార్ట్లో పెట్టేదాన్ని. పెద్ద వీడియోలోకి వచ్చేసరికి నేను అప్పుడు ఒకటి అంటే ఒక 4 నెలలకు ఒకటి, 5 నెలలకు ఒకటి ఒక వీడియో పెట్టేదాన్ని. వాటికి కూడా అంత వ్యూస్ ఏమి రాలేదు. తర్వాత నాకు ఇంకెవరు సహాయం, ఎప్పుడైనా మనకి ఎవరు సహాయం చేయకపోయేసరికి మనం ఒక్కడమే చేయాలంటే చాలా ఇబ్బంది. దాని మీద ఫోకస్ పెట్టలేకపోయాను నేను. ఇప్పుడు మనం కరెక్ట్ 45 డేస్లోనే నాకు ఈ ఛానల్ అనేది సక్సెస్ అయిపోయింది, మానిటైజేషన్ అయిపోయిందండి. ఒకే ఒక్క శారీ వీడియో పెట్టాను. ఆ శారీ వీడియోకి 2 మిలియన్స్ మంది చూశారు. ఇక నాకేమనిపించిందంటే శారీ వీడియోస్ పెడితే బాగా వెళ్ళిద్ది ఛానల్, పర్లేదు చూస్తున్నారని చెప్పి ఇంకా డైలీ నేను శారీ వీడియోస్ పెట్టడమే స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఫస్ట్ ఏమైందంటే కొద్దిగా వాచ్ టైం అనేది రావడం మొదలుపెట్టింది. నాకు మినీ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. రావడం మొదలుపెట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఏంటి మానిటైజేషన్ అయిపోయిద్దేమో, నిజమే వాచ్ టైము కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్క వీడియోకి కొద్దిగా వాచ్ టైం లైను కొద్దిగా జరుగుతూ ఉండేసరికి పర్వాలేదు అయిపోయిద్ది అనే నమ్మకంతో టార్గెట్ అయితే పెట్టుకున్నా. 3 మంత్స్లో అవి చేసేయాలి, అది వెళ్తుంది అని చెప్పి ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా నేనే స్టాండ్ పెట్టుకొని ఎప్పుడన్నా ఒకసారి ఎవరో ఒకరిని హెల్ప్ అడిగి అట్లా తీసుకోవడం వల్ల నాకు 3 మంత్స్ కూడా పట్టలేదండి. 45 రోజుల్లోనే నేను మొత్తం ఛానల్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నాది అయిపోయి కూడా మొన్న జనవరిలో అయిపోయింది. జనవరి నుంచి ఇప్పుడు దాకా నాకు ఆ లైన్ $100 అవ్వడానికి ఇప్పుడు పట్టింది టైము. నాకు 2 డేస్ అయిందండి ఈ మనీ పడి. ఇంక నేను తెచ్చుకోవడం అయితే బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోవడం కుదరలేదు. నేను ఇవన్నీ కూడా నేనేంటంటే నా ఇంట్లో మనం ఎంతో పేషెన్సీతో ఎదురు చూసి ఎప్పటికైనా సాధించగలము అని ఒక నమ్మకం పెట్టుకుంటేనే మనం దీంట్లో శాలరీ తీసుకోగలమనే దాని గురించి అయితే నేను తెలుసుకున్నానండి. ఎందుకంటే నేను శాలరీ తీసుకున్నాను కాబట్టి నా నమ్మకం కలిగింది. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నిజంగానే యూట్యూబ్లో శాలరీ వచ్చింది అనేది మీతో చెప్పాలి అనుకుని నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడితే మీకు చేయగలను అనుకుంటేనే చెయ్యండి. ఒకవేళ పెట్టిన సంవత్సరంలోనే వాచ్ టైం రావాలి, లేకపోతే 3 నెలల్లోనే వాచ్ టైం రావాలి అని ఏమి ఉండదండి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసామో అప్పటి నుంచే లెక్కేస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు. 3 మంత్స్లో అవి చేయాలి అంటే, లేకపోతే 1 ఇయర్లో పెద్ద వీడియోస్కి అయితే 1 ఇయర్లో అవి చేయాలి, చిన్న వీడియోస్కి అయితే 3 మంత్స్లో అవి చేయాలి అనేది ఉంది. మనకి ఇంట్రెస్ట్ని బట్టి చేయొచ్చు. ఎవరు హెల్ప్ లేకపోయినా ఎట్లా స్టాండ్ పెట్టుకొని నేను తీసుకున్నా. మీకు ఇంకా ఇంట్లో హెల్ప్ చేస్తే మీకు త్వరగా ఇంకా 40 డేస్లో అయిపోవచ్చు, 20 డేస్లో కూడా అయిపోవచ్చు. నేనైతే 3 సంవత్సరాలు అయితే పట్టింది. చాలా ఎదురు చూసాను. నేను శాలరీ తీసుకోవాలి, ఎట్లయినా నేను కూడా యూట్యూబ్లో సంపాదించి, చాలామంది ఎగతాళి చేశారు నన్ను.
ఈ వీడియోలో నువ్వు ఏం సాధిస్తావని అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు పెడుతున్నావు. దాంట్లో ఏమి రావు, ఏదో ఒక పని చేసుకోవచ్చుగా, ఏదో ఒకటి జాబ్ చేసుకోవచ్చుగా. ఎందుకు దాంట్లో డబ్బులు రావు, ఏమి లేవు, వాళ్ళందరూ ఫేక్ వీడియోలు పెడుతున్నారు, నీకెందుకు అని చెప్పి చాలా మంది ఎక్తాలు చేశారు. అయినా సరే కాదు, ఎట్లా ఒట్లా నేను చేసుకుంటా, దాని ద్వారానైనా డబ్బులు సంపాదించాలి, నేను కూడా తీసుకోవాలి యూట్యూబ్లో, అందరిలో నేను చులకన అయిపోకూడదు అని చెప్పి నేను పట్టుదలతో ఆ ఛానల్ని పట్టుకొని ఉన్నానండి. ఎట్లాగొట్లా నేను సక్సెస్ అయిపోయాను. మీ అందరి వల్ల, మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు, దానివల్ల నేను ముందుకు నడిచానండి. ఇలాగే నేను ఇంకా మంచిగా యూట్యూబ్లో మంచి వీడియోలు పెట్టాలని చూస్తున్నా, కానీ చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి నాకు. చీర అలా కట్టుకున్నావు, చీర ఎలా కట్టుకున్నావు, నీ చేత కాదు, మాకేం చెప్తావు అంటున్నారు. దయచేసి అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి. ఏంటంటే నాకు వచ్చిందే నేను చూపిస్తున్నాను, నాకు రాని అయితే నేను చూపించలేను. ఇంకా రెండోది ఏంటంటే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం యూట్యూబ్ నుంచి శాలరీ ఎంత వచ్చింది అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇదిగోండి, నేను అసలు ఫుల్గా నాకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, నేను అంతా ఎన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడ్డాను, ఎలా కష్టపడ్డాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇదిగోండి, నా శాలరీ అయితే చాలా ఎక్కువే వచ్చింది. ఫస్ట్ సారి అయినా బాగానే వచ్చిందండి. ఇవన్నీ కూడా నేను ఇదిగోండి చూశారు కదా. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి అనే దాని గురించి నేను చెప్తున్నానండి. మన శాలరీ ఎంత తీసుకున్నాం అనేది యూట్యూబ్లో చెప్పకూడదంట, కానీ నేను కూడా చెప్పను, ఎందుకంటే నాకు భయం, తీసుకో ఫస్ట్ సారి తీసుకున్నాను కదా, అందుకని. ఇదైతే మనకి ఇప్పుడు దీంతో చెప్తాను, ఓకే. ఇదైతే 100 రూపాయలు అనుకుందాం మనం. ఈ పోన్చు 100 రూపాయలు అయితే మనం ఎన్ని కొనచ్చు అంటే 168. ఇది 100 రూపాయలు అయితే 168 పౌచులు అయితే కొనొచ్చండి. నాకైతే అంత శాలరీ వచ్చింది. ఇంకా పైన చిల్లర కూడా వచ్చింది, ఇంకా చిల్లర నేను చెప్పట్లేదు. ట్యాక్స్లు అన్నీ పోగా నాకు ఇదైతే వచ్చింది. నేను 2 డేస్ క్రితమే నాకు శాలరీ పడింది. నేను బ్యాంకుకి వెళ్ళాను, ఏమీ డిపాజిట్ అవ్వలేదమ్మా, ఏమీ రాలేదు అన్నారు. 2 డేస్ తిరుగుతానే ఉన్నా బ్యాంకుకి. మరి ఎలా తీసుకోవాలని చాలా టెక్ ఛానల్స్ సెర్చ్ చేశాను. లాస్ట్కి ఎట్లాగొట్లా నాకు అకౌంట్లో జీపేలో పడిపోయింది. జీపేలో పడిపోగానే ఇవాళ బ్యాంకుకి వెళ్తే నీకు ఇంత పడిందమ్మా అన్నారు. నేను పడిన మనీ వరకు తీసుకున్నా, ఎందుకంటే మీకు చూపించాలి కదా అని చెప్పి తీసుకున్నాను. అదండి నాకు, ఎందుకంటే నేను కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు శాలరీ చాలా ఇంపార్టెంట్. చూడడానికి ఇలా కనిపిస్తున్నా కానీ నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకని నేను యూట్యూబ్నే నమ్ముకొని ఉన్నాను. యూట్యూబ్ వల్ల వెళ్ళాలి, బతకాలి, ఎట్లా సంపాదించాలి అనే ఒక ధ్యేయంతో ఉన్నానండి. ఇదంతా కూడా నా నమ్మకమే అవ్వచ్చు, మీరు చేసిన సపోర్టే అవ్వచ్చు. నాకు లాస్ట్కి నేను చదువుకోలేదు, మా అమ్మాయే నాకు మానిటైజేషన్ చేసింది. మానిటైజేషన్ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ఒక విషయం చెప్తున్నా, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టారో వాళ్ళైతే మీరు ఏ ఈమెయిల్ ఐడితో కనెక్ట్ చేశారో ఛానల్ని, దాని పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి చాలా ఇబ్బంది అయింది నాకు, వెరిఫికేషన్ కూడా చాలా ఇబ్బంది అయింది. పేరు ఒకటి ఉంది, అందులో పేరు ఒకటి ఉందని అసలు తీసుకోలేదు. అవన్నీ కూడా మా పాప సెట్ చేసింది. సెట్ చేయకపోతే నేను ఎవరో ఒకళ్ళ ద్వారా చేయించుకోవాల్సి వచ్చేది. సగానికి సగం మా అమ్మాయి సెట్ చేసి పెట్టింది నాకు. ఇదేనండి మన శాలరీ అయితే, చూసారు కదా, మీరే కౌంట్ చేసుకోండి ఎంత వచ్చిందో. దీంతో నేను చాలా హ్యాపీగా ఉన్నా. మనం సంపాదించింది కొద్దిగైనా సరే, మనం ఇంత కష్టపడి ఎన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడి ఎవరు సహాయం చేయకపోయినా నేను కూడా శాలరీ తీసుకున్నానని చాలా ఆనందం ఉంది. నా మొహం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా ఎలిగిపోతుందో. ఈ వీడియోలో బాగా లెంత్ అయిపోద్ది, నేను పడ్డ కష్టాలన్నీ చెప్పడానికి వీడియో చాలా లెంత్ అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి. ఓకే అండి, బాయ్ బాయ్.